నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద జరిగిన బస్సు ప్రమాదం కంటైనర్ దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో ఉన్న బ్యాటరీలు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని భావిస్తూ ఉన్నారు. అందుకే మంటలు భారీగా వ్యాపించాయని స్థానికులు అంటున్నారు. కంటైనర్లో ఉన్న ఎలక్ట్రికల్ బైకులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సు టైర్ పంచర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బస్సు ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో 2 వాహనాలు దగ్ధమయ్యాయి. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఓబులేసు, కంటైనర్ డ్రైవర్ భాస్కర్, క్లీనర్ రాజు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏఆర్బీసీవీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి మీద నంద్యాల జిల్లా సిరివెళ్ల మండలం సిరివెల్లమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదం అత్యంత భీతావహ దృశ్యాలను కల్పిస్తుంది. అయితే పూర్తిగా మనం చూడొచ్చు, ఏదైతే బస్సు ప్రమాదం జరిగింది దాన్ని కంటైనర్ ఢీకొనడంతో పూర్తిగా కూడా ఈ యొక్క కంటైనర్ దగ్ధమైన పరిస్థితి. అయితే ఈ మంటలు చెలరేగడానికి బస్సులో ఉన్నటువంటి బ్యాటరీలు కూడా పేలడం ఒక కారణమని భావిస్తున్న నేపథ్యంలో కంటైనర్లో ఏమున్నాయన్నది పరిశీలిస్తే అక్కడ ఏమున్నాయన్నది చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే మనం కంటైనర్లో చూడొచ్చు, ఎలక్ట్రికల్ బైక్స్తో లోడుతో వెళ్తున్నటువంటి ఈ యొక్క వాహనం ఇటు కర్నూలు నంద్యాల నుంచి ఇటు కడప వైపుగా చిత్తూరు వైపుగా వెళ్తోంది. అయితే ఈ యొక్క వాహనాలు లోపల ఎలక్ట్రికల్ బైక్స్ ఉండడం, దాంట్లో కూడా బ్యాటరీస్ ఉన్న కారణంగా ఒక్కసారిగా కూడా చెలరేగిన మంటలు మొత్తంగా కూడా బైక్స్ అన్నిటిని కూడా పూర్తిగా దగ్ధం చేశాయని చెప్పవచ్చు. కేవలం ఇనుప సామాను తప్ప మిగతా ఏది కూడా బైక్స్ ఆనవాళ్లు లేకుండా పూర్తిగా కూడా దగ్ధమైన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ యొక్క వేగంగా మంటలు వ్యాపించడానికి ఈ యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ కూడా ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఈ యొక్క మొత్తం విచారణ జరుగుతుంది. అయితే ఈ యొక్క కంటైనర్ ఏదైతే తన దారిలో తను రైట్ వేలో వెళ్తున్నా కూడా ఆపోజిట్ వేలో వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా కూడా డివైడర్ను ఢీకొని ఆపోజిట్ రోడ్లోకి వచ్చి ఒక కంటైనర్ను ఢీకొట్టిన నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద తీవ్రత పెరగడానికి యొక్క ఎలక్ట్రికల్ బైక్స్ కూడా కారణంగా భావించవచ్చు. అయితే మనం చూస్తున్నాము, మొత్తంగా కూడా ఇది చిత్తూరు నుంచి కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా అతివేగంగా కూడా వాహనాలు వెళ్తున్న పరిస్థితులు ఉంటాయి. మనం చూస్తున్నాము, ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అలాగే ఈ యొక్క కంటైనర్ యొక్క ముందు భాగం మనం చూసుకున్నట్లయితే పూర్తిగా కూడా క్యాబిన్ మొత్తం కూడా దగ్ధమైపోయి నుజ్జు అయిపోయిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాము. క్యాబిన్ అన్న రూపమే లేదు. ఈ రోడ్డు మీద పడినటువంటి ఒక కంటైనర్ను భారీ 2 క్రేన్ల సాయంతో తరలించి పక్కనే ఉన్నటువంటి పొలాల్లో రోడ్ సైడ్గా పెట్టేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క దృశ్యాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎంత వేగంగా వచ్చి ఒక బస్సు ఈ యొక్క కంటైనర్ను ఢీకొనడంతో ఈ క్యాబిన్లో ఉన్నటువంటి డ్రైవర్తో పాటు క్లీనర్ కూడా ఆన్ ది స్పాట్ ఇక్కడే మంటల్లో చనిపోయిన పరిస్థితి కనపడింది. ఈ యొక్క ప్రమాద తీవ్రత పెద్ద స్థాయిలో ఉన్న నేపథ్యం, 2 ప్రాణాలు కోల్పోయారు. అయితే నిష్కారణంగా వారు తమ రూట్లో వాళ్ళు వెళ్తున్న వాళ్ళు కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటల్లో ఆహుతైపోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మనం చూస్తున్నాం, ఏదైతే బస్సు ఆపోజిట్ రోడ్లోంచి ఇటువైపు రోడ్డుకు వచ్చి సైడ్కు వచ్చి కంటైనర్ ఢీకొట్టడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం కూడా బస్సు అంతా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి మనం బస్సు విజువల్స్లో కూడా చూడొచ్చు. స్పష్టంగా ఆ బస్సులో ఏదైతే ప్రొవిజన్స్ ఉంటాయో అంటే బియ్యం, రైసు, గ్రౌండ్ నట్స్, అదే వంట వాడేటటువంటి గ్యాస్ స్టవ్లు, ఇలాంటి కిరోసిన్ స్టవ్స్ లాంటివన్నీ కూడా ఉండటం కూడా ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ యొక్క మొత్తంగా ఈ ప్రమాద తీవ్రత ఎంత పెద్దగా ఉంది అంటే గత 2 నెలల క్రితం కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మొత్తం బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులతో సహా బూడిదైన నేపథ్యం. అలాంటి ప్రమాద దృశ్యాలనే ఇవి తలపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి ఇది అనుకోకుండా జరిగిన సంఘటన లేక బస్సు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమా అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ఈ యొక్క బస్సు డ్రైవరు నిద్రమత్తులో ఉన్నాడా లేక నిజంగానే టైర్ పంచర్ అయ్యి రోడ్డు యువతలకి దూసుకొచ్చింది ఆ బస్సు, ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సు ఎంత వేగంలో ఉన్నది అన్నది అన్ని విషయాలు కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. అయితే ఈ యొక్క ప్రమాద ఘటనలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటే, ఏదైతే బస్సులో ఉన్నటువంటి కో డ్రైవర్ ఉన్నాడో అతను చాలా చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం జరిగిన వెంటనే అతను ప్రయాణికులందరినీ అప్రమత్తం చేసి ఈ యొక్క డోర్లు ఓపెన్ కాని నేపథ్యంలో మొత్తంగా కూడా అద్దాలన్నింటినీ అతను రాడ్డుతో పగలకొడుతూ ఆ ప్రయాణికులందరినీ అప్రమత్తం చేయడంతో మొత్తంగా ప్రయాణిస్తున్నటువంటి 36 మంది ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఆ ప్రాణాలకు ఎవరికి ఎటువంటి అపాయం లేకుండా
36 మంది బయటపడడంతో ఈ యొక్క పెను ప్రమాదంగా సంభవించకుండా అది ప్రాణాలతో బయటపడితే అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ యొక్క ప్రమాద ఘటన జరిగిన తర్వాత మీరేమైనా ఉన్నారా ఇక్కడ? ఏంటి పరిస్థితి మీకు? చెప్పండి సార్. రాత్రి 1 గంటకు బస్సు లారీ హై స్పీడ్ వస్తుంది, లారీ అట్లా వస్తుంది, ఏమి టైర్ పగిలి బస్సు దాటిపోయింది. మీరు చూసారా ఈ ప్రమాదంలో? ఆ టైంలో ఏమైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా చెప్పారు? రాత్రి వచ్చినాం సార్, పొలంకి వచ్చినాం మేము. పొలంకి పోతేప్పుడు తగిలింది. అంటే ఇప్పుడు ప్రయాణికులు ఎట్లా బయటకు వచ్చారు? ఎవరైనా సాయం చేశారా? మీరేమన్నా ముందుకు వచ్చారా? డ్రైవర్ గారు, ఒక లారీ డ్రైవర్ గారు నిలబట్టి అదాలు పలగొట్టినారు, దానివల్ల బయటకు వచ్చినారు. ఇది పూర్తిగా కూడా ఈ యొక్క బస్సు ప్రమాదం 1:30-2 గంటల ప్రాంతంలో జరిగింది. అప్పుడు టైర్ పంచర్ కావడంతో వేగంగా వస్తున్నట్టు బస్సు రోడ్డు యువతలకి దూసుకురావడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు చూసిన వారు కొంతమంది చెప్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క బస్సులో ఉన్నటువంటి కో డ్రైవరు, అలాగే ఆపోజిట్లో అటువైపు వెళ్తున్న ఒక కంటైనర్ యొక్క ట్రక్ డ్రైవర్ కూడా వచ్చి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను బయటికి తీసే ప్రయత్నం చేయడంతో వారందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు అని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట నుంచి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు.